అనగనగా ఒక గురువు తన శిష్యులతో కలిసి పర్వతాల గుండా నడుస్తూ ఉన్నారు. ఆ పర్వతాలు పైకి వెళ్లే దారి చాలా కష్టంగా ఎత్తైనదిగా ఉంది. శిష్యులు అలసిపోయి, గురువా, మేము ఈ పర్వతాన్ని ఎక్కలేము అని నిరాశగా చెప్పారు. గురువు నవ్వి, మీరు ప్రయత్నించండి, మీకు మార్గం లభిస్తుంది అని చెప్పాడు. శిష్యులు గురువు మాట విని ముందుకు వెళ్లారు. కాని దారిలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారు అలసిపోయి మళ్లీ గురువు దగ్గరకు వచ్చారు. గురువు నవ్వి, మీరు ఎంత బరువు మోస్తున్నారో చూడండి అని చెప్పాడు. శిష్యులు ఆశ్చర్యంతో చూసి, మేము ఏ బరువు మోయడం లేదు అని చెప్పారు. గురువు నవ్వి, మీరు మీ భయాలను, మీ నిరాశను, మీ సందేహాలను మోస్తున్నారు. ఆ బరువుతోనే మీరు అలసిపోతున్నారు అని చెప్పాడు. గురువు, మీరు ఆ బరువును వదిలేసి ముందుకు వెళ్ళండి, అప్పుడు మీరు సులభంగా పర్వతాన్ని ఎక్కగలరు అని చెప్పాడు. శిష్యులు గురువు మాట విని తమ భయాలను, నిరాశను, సందేహాలను అన్నిటిని వదిలేసి ముందుకు వెళ్లారు. వారు సులభంగా పర్వతాన్ని ఎక్కగలిగారు. శిష్యులు పర్వత శిఖరాన్ని చేరుకొని సంతోషంగా ఉన్నారు. అప్పుడు గురువు, మీరు మీలోని శక్తిని గుర్తించారు. మీలోని భయాలను, నిరాశను వదిలేస్తే మీరు ఏదైనా సాధించగలరు అని చెప్తాడు. అంతేనండి, మనలోని భయాలను, నిరాశను, సందేహాలను అన్నిటిని వదిలేసి మనం ఏదైనా సాధించగలం. మనలోని శక్తిని గుర్తించడమే ముఖ్యం. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథల కోసం.